ఉండాలి. కాబట్టి వీళ్ళతో అందరూ ఉన్నారు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఎంతోమంది అందరూ ఉన్నారు. వీళ్ళతో అందరూ కూడా ఆయన నమస్కారం పెట్టి చిత్రకూట పర్వతం దిక్కు వెళ్ళారు. వెళ్తే దూరం భాగంలో ఎక్కడి నుంచో చిన్నగా పొగ వస్తుందట. ఆ పొగ చూసి అప్పుడు భర్తుడు అనుకుంటాడు, అక్కడ పొగ వస్తుందంటే ఖచ్చితంగా అగ్ని ఉంటుంది, స్వయంపాకం చేస్తుంది కాబట్టి నా తల్లి సీతామాత, కాబట్టి వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు, మనం వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళని పట్టుకొద్దామని అందరూ కూడా ఆ యొక్క గుట్టను, చిత్రకూట పర్వతాన్ని ఎక్కుతున్నారు. ఎక్కుతూ ఉంటే అప్పుడు ఆ యొక్క లక్ష్మణస్వామికి ఒక అనుమానం వచ్చి పెద్ద చెట్టుని ఎక్కి చూస్తున్నాడు. నిజంగానే భరతుడు వస్తున్నాడు, ఆయనతో చతురంగ దళాలు వస్తున్నాయి, కిందికి దిగాడు. అంటే మీకు విషయం గుర్తుపెట్టుకోండి, లక్ష్మణస్వామికి చెట్టు ఎక్కడం వచ్చు, పుట్ట కట్టడం వచ్చు, కుటీరం కట్టడం వచ్చు, బాణం వేయడం వచ్చు, సేవ చేయడం వచ్చు, నిజం మాట్లాడడం వచ్చు, ఆవేశం అన్నీ వచ్చు. ఎందుకు? వీళ్ళు గురుకులంలో అన్నీ నేర్చుకుంటారు కాబట్టి. చెట్టు ఎక్కడం నేర్పించడం కుదరకపోతే మహారాజుల కుర్చీ మీద కూర్చొని కిరీటం పెట్టుకుంటే సేవలు చేసుకోవడం కాదు. గురుకులంలో అన్నీ నేర్పిస్తారు. అన్నీ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏం ప్రదర్శించాలో ప్రదర్శించిన వాడు రాజు. కాబట్టి ఆయన చెట్టు ఎక్కాడు, చూశాడు, భరతుడు వస్తున్నాడు అని గమనించి అక్కడ కిందికి వచ్చి రాముడు చెప్పి, భరతుడు వస్తున్నాడు, సైన్యంతో పాటు వస్తున్నాడు కాబట్టి అన్నయ్య బాణాన్ని సిద్ధం చేయి, ధనుష్యాన్ని సిద్ధం చేయి అని చెప్పంగానే అప్పుడు రాముడు పరమదయాడు. అసలు ఆయన ఏమన్నాడంటే, లక్ష్మణ నీకు కొంచెం కోపం ఎక్కువే, ఒక్కసారి చూడు. ఆయన ఒకవేళ యుద్ధం కోసం వచ్చి ఉంటే మనకు మొదలే తెలిసేది. మన దగ్గర మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు సేవ చేస్తాయి. ఉదాహరణకి ఆవు అనుకోండి, అసలు ఇప్పుడు కుక్కలందరూ పెంచుకుంటున్నారు, కానీ ఆవులు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా చిలుకలు, పక్షులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మనకు బాగా ప్రేమిస్తాయి. ఒకవేళ ఆయన ఉద్దేశం యుద్ధమే అయితే చిలుకలు, కోతులు, పక్షులు కొట్టుకుంటూ గలబిల 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 అనేది. బాగా విను, ఇక్కడ ప్రశాంతంగా ఉంది అంటే ఆయన సముద్రంలాగా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన మనసు బాధలో ఉంది తప్ప ఆయనలో అప్రశాంతత లేదు. కాబట్టి ఏ శబ్దము లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడడానికే వస్తాను నిర్ధారణ చేసి ఆ యొక్క లక్ష్మణస్వామికి శాంతింపజేశాడు. అది రాముడు దేన్ని గుర్తుపడతాడనమాట, దేనైనా శకునాన్ని, అపశకనాన్ని, శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని, మంత్రశాస్త్రాన్ని, శస్త్రశాస్త్రాన్ని అన్నిటినీ కూడా గుర్తుపడతాడు. కాబట్టే లక్ష్మణస్వామిని కిందికి దించాడు. లక్ష్మణస్వామి వచ్చాడు, ఇంకా రాముడి పక్కన నిలబడ్డాడు. నిజంగానే ఆ యొక్క భక్తుల వారు వచ్చాడు. వచ్చి రాగానే ఆ యొక్క రాముడి యొక్క పాదాల మీద పడి ఎంత ఏడుస్తున్నాడు అంటే, మొదలు రామ అన్నయ్య నన్ను క్షమించు. మీరు గమనించండి, రామచంద్రులు వారు కూడా ఆ యొక్క ఆకాశం రంగులో ఉంటారు, ఇక్కడ భరతుడు కూడా ఆకాశ రంగంలో ఉంటాడు. కానీ శత్రుఘ్నుడు అథవా లక్ష్మణుడు తెల్లగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే కౌగిలించుకున్నారో ఇద్దరు కూడా, అసలు ఎవరు రాముడో ఎవరు భరతుడో మనస్ఫూర్తిగా కానీ శారీరకంగా కానీ కడబడం. అందరికి కూడా కళ్ళల్లో దుఃఖం ఉంది కాబట్టి ఆ బాధతో వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారో ఏమని బాధపడి అందరూ కూడా చూస్తుంటే ఎవరు రాముడో ఎవరు భరతుడో అర్థంగా అంతే. అంత గట్టిగా ఆలింగనం ఉంది, వాళ్ళ మనసు అంత పవిత్రంగా ఉంది, వాళ్ళు ఏ భేదము లేదు, అభేదము అని చెప్పడం కోసం ఈ మాట. కాబట్టి కొంచెం సేపటి తర్వాత ఆ భక్తుడిని శాంతింపజేసి కూర్చోబెట్టి, ఏమైంది అసలు రాజ్యం బాగా చూసుకుంటున్నావా? చూడండి, తండ్రి పోయిన విషయం ఇంకా మాట లేదు. నువ్వు రాజ్యాన్ని బాగా చూసుకుంటున్నావా? నీ దేశంలో మొత్తం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వేదాలు నడుస్తున్నాయా? అందరికీ బాగా చూసుకుంటున్నావా? వృద్ధులకు బాగా చూసుకుంటున్నావా? సైనికులకు ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తున్నావా? ఎవరి దగ్గర అయితే తప్పు చేయట్లేదు కదా, అబద్ధం మాట్లాడలేదు కదా, గురువుల్ని గౌరవిస్తున్నావా? పిల్లల్ని మంచి మంచి ఆశ్రమాల్లో, గురుకులాల్లో వేస్తున్నావా? తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తున్నావా? తండ్రి ఆజ్ఞ వింటున్నావా? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు రాముడు. ఎందుకంటే రాజుకు ఎన్ని గుణాలు ఉండాలో అన్ని గుణాలు చెప్తున్నాడు ఆ యొక్క రామచంద్ర ప్రభు. భర్తడు అంటున్నాడు, నేను ఇవన్నీ చేస్తున్నాను చెప్పకనే చెప్తున్నాడు. ఏం చెప్పాలి? అసలు నాకు చెప్పని ఇస్తే కదా, నన్ను మాట్లాడినిస్తే కదా, మాట్లాడినవ్వట్లే. కాబట్టి ఇవన్నీ అంటే నా సంరక్షణ కంటే కూడా, నువ్వు నన్ను చూడడానికి వచ్చావు సరే, నా సంరక్షణ కంటే కూడా నా దేశ రక్షణ, నా ప్రజల రక్షణ, నా వాళ్ళ రక్షణ నాకు చాలా ఇష్టం, నాకు చాలా అవసరం. కాబట్టి నేనే ప్రశ్నలు వేస్తున్నాను అని వేస్తున్నాడు. ప్రశ్నలు అన్ని వేస్తే అన్నిటికీ సమాధానం చెప్పాడు. కొంచెం సేపటి తర్వాత సమాధానం రానే వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, అన్నయ్య అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వడం లేదు, ఇదంతా కారణం నేనే. చూడండి, తప్పు మన మీదే వేసుకోవడం ధర్మం. తప్పు ఎవరి మీద ఎప్పుడు కూడా ఇలా చూపించకూడదు, తప్పును చూపించకూడదు. అందుకనే ఈ వేలుని ఖండితం అన్నారు. ఈ వేలు అపవిత్రం.
ఎప్పుడైనా చూడండి, ఈ వేలుతో బొట్టు చాలామంది ఇట్లే పెట్టుకుంటారు. ఇప్పుడు బొట్టు ఇది అపవిత్రం. ఈ అపవిత్రం వల్లే, ఈ బొట్టు పెట్టుకోవడం వల్లే స్త్రీలలో క్రౌర్యం వస్తుందా అంటే కోపం బేగా పెరుగుతుందట ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల. ఇది బొట్టు పెట్టుకునే వేలు ఇలా పెట్టుకుంటారు. కాబట్టి ఈ వేలుతో పెట్టుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలా ఒకళ్ళ మీద తప్పులు వేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. అసలు ఎలా జరిగింది అంటే, నేను రాజవ్వాలి కాబట్టి మా అమ్మకి ఆశ, కాబట్టి దానికి కారకుని నేనే పుట్టకుండా ఉంటే మా అమ్మకి ఆశ వచ్చేది కాదు. రామా నువ్వే రాజయ్యేవాడివి. కానీ ఎంత దురదృష్టం నాది, నీకు వనవాసంలో పంపడానికి కారణం నేను కూడా అన్నాడు. ఇది గొప్ప విషయం. రాముడు అప్పుడు గట్టిగా కౌగిలించుకొని, నువ్వు కాదురా, అసలు దురదృష్టం నాది కూడా. సీతామాతను చేసుకున్నాము. పాపం సీతామాత అక్కడ ఎక్కడైతే ఆమె మిత్రులో ఉండేదో రాజకన్యలాగా ఉండేది, కుమారులాగా ఉండేది. కానీ నా కోసం ఆమె వచ్చింది. ఇంతకే బాధపడుతున్న నాతో సీతామాత వచ్చిందని. లక్ష్మణ స్వామికి వనవాసం లేదు, కానీ ఆయన నా కోసం వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి అందరికీ కారణం నేనురా అని మాట్లాడుతాడు. అంటే ఒక్కరికొకరు ఎంత మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకి అసలు సమయం ఎలా వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు. బాధ, దుఃఖము, శాంతించే విషయాలు ఒక్కరికొకరు మాట్లాడుకుంటుంటే సమయం పోతుంది. ఆఖరికి చెప్పాడు, అయ్యా నా కారణం చేత తండ్రి యొక్క మృత్యు అయిపోయిందని బోర్ల పడి ఆ రాముడి పాదాల మీద చాలా గట్టిగా ఏడ్చేశాడు. అప్పుడు రామచంద్ర వారికి కూడా శక్తి పోయింది. ఎవరి కోసమైతే నేను అనుకున్నానో, ఎవరి మాట నిలబెట్టడం కోసం నేను వనవాసానికి వచ్చానో, ఇంత కష్టంలో ఉన్నటువంటి కోమలంగా ఉన్న సీతను పట్టుకొచ్చానో, ఆయన చనిపోయాడు. ఇంకా నాకు ఏమిటి ఈ జీవితం యొక్క పరమార్థం అని చాలా బాధపడ్డాడు. కానీ పురుషులకి బాధ ఉన్నా తొందరగా మళ్ళీ తయారవ్వాలి. ఎందుకంటే ప్రపంచాన్ని చూసుకోవాలి కాబట్టి తొందరగా ఈ విషయం బయటకు వచ్చేసి రామచంద్రుడు అంటున్నాడు, సరే ఏది ఏమైనా నువ్వు ఇంకా రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించు. నేను ఇక్కడి నుంచి నీకు అన్ని సలహాలు ఇస్తుంటాను. కానీ నేను కొంత కాలం తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండడం నాకు కుదరకపోవచ్చు. కానీ నా మాట నీకు వినపడుతుంది. బాగా వినండి. ఎలా ఉంటుందంటే, మనకు దూరంగా అతి ప్రియమైనటువంటి వ్యక్తి ఉన్న పక్షంలో కూడా అతనికి ఒకవేళ సమస్య వస్తే మనకు రాత్రి కల్లోనో లేకపోతే భోజనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో నా కొడుకేమో ఏముంటుంది, నా కొడుకు బాధల్లో ఉన్నాడేమో, నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, నా తమ్ముడు ఎప్పుడది మన మనసు ఆయన మీద పూర్తిగా ఉన్నప్పుడు. 15 రోజులు మా అబ్బాయి ఫోన్ చేయకుండా ఉంటే మాకు అనుమానం వస్తుంది, జ్వరం వచ్చిందా, మాట్లాడలేదా, పర్మిషన్ ఇవ్వలేదా అంటే. అలా మనకు ఎక్కిళ్ళు వస్తాయి, లేదా స్వప్నంలో వస్తాడు. అలా నేను వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తాను, కానీ నువ్వు మాత్రం రాజ్యం చెయ్యి అని చెప్పంగానే భరతుడు, నాకు రాజ్యం వద్దు, నేను రాజ్యం కోరుకోలేదని నీకు చెప్తున్నప్పుడు నేను ప్రామాణికంగా చేయట్లేదు, నాకు అసలు వద్దనుకున్న పక్షంలో మళ్ళీ తీసుకుంటే దానికోసమే చేసినట్టుగా అవుతుంది. ఇదంతా శ్రమ వృధా అవుతుంది. ఇక్కడ దాకా రావడం వృధా అవుతుంది. ఇక్కడ దాకా రావడం కారణం ఏమిటి, నాకు వద్దు కాబట్టి. కానీ నువ్వు అంటున్నా నేను మాత్రం అది చేయలేను అంటే. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, సరే ఎలా చేయాలో నేను ఉపాయం చెప్తాను, కానీ నేను శ్రాద్ధం అది చేయాలి కదా, పెద్ద కొడుకుగా శ్రాద్ధం చేయాలి. అక్కడ కుంజిలి అనేటువంటి ఒక చెట్టు ఉందండి, పెద్దది. ఆ చెట్టు ఇప్పుడు గారా చెట్టు అంటారు తెలుగు భాషలో. గారా ఉచ్చడి పండు కంటే కొంచెం పెద్దగా ఆ కాయ ఉంటుంది, దాని లోపల చిన్న గింజ ఉంటుంది. ఆ గింజ తీసేసి అది పిసికేయవచ్చు. అలాంటి ఆ ఇంగులి వృక్షాన్ని తీసుకొని, ఆ పళ్ళని తీసుకొని, ఆ గింజను తీసేసి సీతామాత ఇలా తయారు చేసిస్తే దీంతో పిండం పెట్టినారు దశరథ మహారాజుకి. అంటే బియ్యం గింజలు కూడా లేవు. వాళ్ళు అక్కడ ఏం చేయాలి, కందమూలాలు ఫలాలు మాత్రమే తినాలి, కానీ శ్రాద్ధం అయితే చేయాలి. అందుకని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి యువకులకు ఈ విషయం తెలిసి ఉండాలి. శ్రాద్ధం మాత్రం పెట్టాల్సింది. చాలామంది శ్రాద్ధం పిండం పెట్టకుండా ఉంటే కొడుకు పుట్టి ఉపయోగం లేదు. పితృవు యొక్క విషయం చేయాల్సిందే. పితృలకి మోక్షం కలిగించకుండా ఉంటే పుట్టి ఉపయోగం లేదు. అందుకనే సగర మహారాజు యొక్క 60,000 మంది పుత్రులు చనిపోతే అక్కడ ఎలాగైతే అందరూ ప్రయత్నం చేసిన తర్వాత కూడా గంగ రాకుండా ఉంటే భగీరథుడు పూర్తి ప్రయత్నం చేసి ఆ గంగను తీసుకొచ్చి పితృలకు మోక్షం కలిగించాడు. అంత గొప్ప ఉన్న సంస్కారంలో మనం పుట్టి మనం సంస్కారవంతులం కాకుండా ఉండి శ్రాద్ధం పిండం పెట్టకుండా ఉంటే మనం పుట్టేందుకు మరి. కాబట్టి రాముడు అప్పుడు ఆ పళ్ళను తెంపుకొని ఆ గింజలు తీసేసి పిండం పెట్టాడు. అప్పుడు కౌసల్యమాత బాగా ఏడ్చిందట, నా రాముడు అసలు యువరాజు, పట్టాభిషేకదే మహారాజు అయ్యేవాడు, అలాంటి వాడికి బియ్యపు గింజలు లేవు, తండ్రికి శ్రాద్ధం పెడదామంటే బియ్యపు గింజలు లేకుండా పండ్లతో ఆ శ్రాద్ధం పెడుతున్నాడు, ఎలా ఉన్న రాజు ఎలా అయిపోయాడు, ఇదంతా నా కర్మ కాదా అని ఆమె మొదలుపెట్టింది.
ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద తప్పులు వేసుకుంటున్నారు. అసలు నేనేం తప్పు చేశాను? తల్లి ఏమనుకుంటుంది, అసలు నేనేం తప్పు చేశాను? నేను యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యొక్క పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు నేను తప్పులేదు చేయలేదు కదా. వశిష్ఠ మహాముని మాకు నియమాలు చెప్పాడు, ఆ నియమాన్ని అయితే మేము ఉల్లంఘించలేదు కదా. అసలు తప్పు చేశానా ఏమిటి? నాకు ఇలాంటి కర్మ, నాకు కొడుకు ఇలా పుట్టాలి అంటే, నాకు క్షోభ రావాలి అంటే, ఆ కొడుకు వల్లే నా భర్త చనిపోవాలి అంటే ఎంత దురదృష్టం, అసలు ఎందుకు జరిగింది ఇలా అని ఆమె కూడా బాగా బాధపడింది. అప్పుడు రామచంద్ర వారు ఆమె దగ్గరకు వచ్చి, తల్లి నీ తప్పేమీ లేదు, తల్లి నీ తప్పేమీ లేదమ్మా, అసలు ఇలా జరగడానికి కారణం నేను. బాగా చూసుకోండి, తప్పులు మన మీద వేసుకోవాలి, తప్పులు వేరే వాళ్ళ మీద వేయకూడదు. కాబట్టి నాది తప్పు. అసలు నేను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, గురుసేవ చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నప్పుడు ఎన్ని తప్పులు చేశానో ఏమో. నేను చిన్నవాడిని, నువ్వు పెద్దదానివి, కాబట్టి నువ్వు తప్పులు చేసే విషయం లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు తప్పులు చేశాను కాబట్టి ఇలా జరిగిందేమో. ఎలా అంటారంటే, బాగా వినండి, చిన్నగా ఉన్నప్పుడు వాడికి ఏమైనా తప్పులు చేయవచ్చు, పెద్దగా అయిన తర్వాత తప్పు చేస్తే శిక్ష వేస్తారు, జైల్లో వేస్తారు కదా. చిన్నవాడు 16 సంవత్సరాల పిల్లవాడు మనిషిని చంపైనా ఏం చేయరు, జైల్లో వేస్తారు, చదివిస్తారు ఇంకా. కానీ అప్పటిదాకా ఆయనకు జ్ఞానం లేదని అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి నేను అజ్ఞానంగా ఉన్నప్పుడు ఇన్ని తప్పులు చేశాను కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని రాముడు తన మీద వేసుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ మీద వేసుకొని బాగా ఏడుస్తున్నారు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క భర్తుడు అన్నాడు, ఏం చేయాలి? తర్వాత నేను ఇంకా అయోధ్యకి వెళ్ళే శక్తి అయితే నాకు లేదు, నువ్వైతే రానంటున్నావు అన్నయ్య, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు కైకామాత దగ్గరికి వచ్చాడు రామచంద్ర ప్రభువు. బాగా వినండి, కైకా బాగా ఏడ్చింది. అసలు ఎప్పుడైతే ఆ యొక్క కైకేయి అంటే ఆ యొక్క సీతామాత యొక్క ఆభరణాలన్నీ కూడా తీసేయమని చెప్పిందో, కానీ ఆమెకు భర్త ఉన్నాడు. మీ మాట గుర్తుపెట్టుకోండి, ఆమెకు భర్త ఉన్నాడు. అంటే నువ్వు కూడా కృష్ణాజనం వేసుకొని వల్కలాలు వేసుకొని వెళ్ళాలి అని పణం చేసింది. రాముడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. రాముడు ఆ యొక్క వల్కలాలు కట్టుకున్న తర్వాత నువ్వు పట్టుచీర కట్టుకుంటే ఏం బాగుంటుంది, కాబట్టి పట్టుచీర తీసేయి, వల్కలాలు కట్టుకో, ఆ జడముడి వేసుకో, నువ్వు సౌందర్యంగా ఉండకూడదు, నీకు ఆభరణాలు ఉండకూడదు అని చెప్పిన ఆ సీతామాతకు తోడుగా రాముడు ఉన్నాడు. కానీ నువ్వు ఆమెకు ఆ శిక్ష వేసినందుకు నీకు ఎప్పటికీ కూడా ఆభరణం వేసుకోకుండా నీ భర్త చనిపోయాడు. అంటే ఒకళ్ళ యొక్క లాభాన్ని, మంచిని మనం లాక్కోకూడదు. ఎవరి కోసం తవ్విన గొయ్యి వాళ్ళకే కష్టంగా వస్తుంది. వాళ్ళ కోసం గొయ్యిని తవ్వకూడదు, మనమే దాంట్లో పడతాం. కాబట్టి సీతామాతకి ఆభరణాలు తీపిచ్చిన కైకామాతకి ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయా? మొత్తంకి వెళ్ళిపోయాయి. సీతామాత మళ్ళీ వచ్చి వేసుకోవచ్చు, నీకు అవకాశం ఉందా? మొత్తంకే కోల్పోయావు. కాబట్టి అలా జరుగుతుందని నాకు అన్నీ కూడా అనుమానంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. కైకామాత, అసలు నువ్వు బాధపడకు, నీ వల్ల ఏం నష్టం జరగలేదు. అలా బాధపడు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా బాధపడుతున్నాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, తప్పు నీది కాదమ్మా, అసలు నువ్వు అలా వరం అడగకుండా ఉంటే నాకు భరద్వాజ మహర్షి యొక్క దర్శనం అయ్యేది కాదు. అమ్మా, నేను గోదావరిలో ప్రయాణం చేసేవాడిని కాదు, నేను ఇంకా ముందుకు ఎంతోమంది ఋషులు నేను దర్శనం వాళ్ళకి చేసుకుంటాను. నేను అసలు ఎందుకు పుట్టాను అన్న విషయం నాకు మాత్రమే తెలుసు. కాబట్టి అమ్మా, నువ్వు అలా చేయకుండా ఉంటే నేను ఏం చేసేవాడిని కాదు, కాబట్టి నువ్వు చేసిందే ధర్మం అని ఆ కాళ్ళ మీద పడ్డాడు. అక్కడ కూడా తల్లిని ఒక్క పల్లెత్తు మాట అనలేదు. పల్లెత్తు మాట అనకుండా ఉన్నటువంటి కొడుకు ఏం చిన్న తప్పు చేసినా తల్లికి మాట్లాడి తండ్రికి మాట్లాడి వెళ్ళిపోయే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. కాబట్టి పిల్లలు ఈ ప్రవచనం వినాలి. ఇప్పుడు యుగంలో ఇప్పుడు అవసరం ఆ పిల్లలు వినడం. కాబట్టి తల్లికి ఒక మాట అనకుండా ఆమె వల్ల కష్టం వచ్చింది ఆమె అంటుంటే, కాదు నాకు రాజదర్శనం అయింది. ఎవరు రాజు? గొప్ప గొప్ప ఋషులు, రాజులు, రాజ ఋషి అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దర్శనం అవుతుంది కాబట్టి నువ్వు గొప్పదానివన్నా మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. అంటే తల్లి సంతోషించింది, కానీ భర్త పోయాడు. భర్తుడేమో రాజ్యం వదులుతున్నాడు. ఇంకేం చేయాలి? నేను చేసిన ప్రయత్నం అంతా ఒక పని మనిషి, ఒక తక్కువ తెలివి ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం వల్ల, చేయడం వల్ల నా రాజ్యం అంతా కూడా పాడైపోయిందని అప్పుడు బాధపడింది. కానీ సమయం దాటిపోయిన తర్వాత బాధపడే ఉపయోగం లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే పరమాత్మను, పరమేశ్వరును, గురువును పట్టుకోవాలి. అప్పుడు పట్టుకుంటే సాధ్యమవుతుంది. కాబట్టి ఇంకా ఆ కైకామాతకి కూడా దండం పెట్టి, ఇంకా నువ్వు వెళ్ళు భర్త, ఇంకా సమయం అయిపోతుంది, మేము ఇంకా చాలా బాగా చేయాలి. ఎందుకంటే మాకెంత సమయం మీతో గడిపితే అంత మీ మీద ప్రేమ వస్తుంది. హాస్టల్లో వెళ్ళి తల్లిదండ్రులు ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువసేపు ఉంటే వాడికి ప్రేమ ఇంకా పుట్టుకొస్తుంది, ఇంకా అన్ని జ్ఞాపకాలు వస్తాయి. ఇంకా కొంచెం ఏడుస్తాడు, ఇంకా కొంచెం కావాలంటాడు, ఇంకో కొంచెం ఉండమ్మా అంటాడు, ఇంకేమైనా తెచ్చినావా అంటాడు. ఎంతసేపు
ఎంతసేపు ఎక్కువగా ఉంటే అన్ని కోరికలు పెరిగిపోతాయి, అంత మనకు ప్రేమ పెరిగిపోతుంది. కాబట్టి ప్రేమ పెరిగిపోకూడదు, కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పంగానే సరే అని చెప్పేసి మరి నేను వెళ్ళాలి, కానీ నాకు రాజ్యం వద్దు కాబట్టి నేను అయోధ్యకి వెళ్ళలే కాబట్టి నిన్ను తీసుకొని రాకుండా ఆ సుమంత్రుడు వస్తేనే బాధపడ్డాడు. సుమంత్రుడే బాధపడ్డాడు. ఆయన మంత్రి, నేదే తమ్ముణ్ణి, అతి ప్రేమ ఉంది మనం ఇద్దరికి, కానీ నేను కూడా ఒకవేళ నేను తీసుకొని పోకుండా అయోధ్యకి వెళ్తే నాకే సిగ్గుగా ఉంటుంది, ఇంకా ప్రజలు ఎట్లాగో నన్ను అంటారు. కాబట్టి నేను అయోధ్యకి వెళ్ళను, నీ పాదాలు నాకు ఇస్తే దాన్ని నా శిరస్సు మీద పెట్టుకొని అక్కడ కొంచెం దూరంలో నంది గ్రామంలో నేను ఒక విషయాన్ని చేస్తాను, కానీ నేను కూడా వలకలాలు ధరిస్తాడు, బ్రహ్మచర్యం పాటిస్తాను, అసలు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉంటాను, నేను అంతఃపురంలో ఉన్నట్టుగా ఉండను, నువ్వు వనవాసంలో ఎలా ఉంటావో వనంలో నేను కూడా అలాగే ఉంటాను, నీ పాదాల మీద ప్రమాణం చేసి వస్తున్నాను. ఒకవేళ 14 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు రాకుండా ఉంటే 14 సంవత్సరాలు దాటి ఒక నిమిషమైనా నేను అగ్నిప్రవేశం చేస్తాను రామా అని దండం పెడతారు రాముడికి భరతుడి మీద అతి విశ్వాసం ఉంది కాబట్టి, తన మీద విశ్వాసం ఉంది కాబట్టి, ఆయనకి గురువులు ఇచ్చే ఆశీర్వాద విశ్వాసం ఉంది కాబట్టి సరే అన్నాడు. అందుకే మనం పని పూర్తి చేస్తాం, ఖచ్చితంగా అయోధ్యకి వెళ్తామన్న నమ్మకంతో సరే అగ్ని ప్రవేశం చెయ్యి, కానీ రాజ్యాన్ని మాత్రం పాలించమంటే ఆయన అక్కడి దాకా వెళ్ళకుండా ఆ పాదాలని తీసుకొని తల మీద పెట్టుకొని అక్కడ చూడండి, చాలామంది విచిత్రంగా వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంటే దీని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం చాలామందికి అలవాటు ఏంటంటే అడవుల్లో ఉన్న రాముడి దగ్గర చెప్పుల చేత ఒకటే ఉంది, అది కూడా ఎత్తుకొని పోయాడు భరతుడు అని అంటాడు. అది కూడా ఎత్తుకొని పోయాడు, అసలు రాముడు ఎలా నడవాలి అడవుల్లో అని ప్రశ్న వేసి ఇలా చిన్న ప్రశ్నలు వేసి అసలు ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాడు చేయకూడదు. అందుకనే పెద్ద వాళ్ళకి వాళ్ళ విషయం మనలో ఉండాలి అంటే పాదసేవనం చేయాలి. మనం పెద్దవాళ్ళు కనబడ్డప్పుడు మన తలభాగాన్ని వాళ్ళ పాదం మీద పెడితే వాళ్ళ పాదంలో వచ్చే శక్తి మన బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళి మనము బుద్ధి, జ్ఞానము, శక్తి, శౌర్యము ఎలా ఉండాలి, నడవడిక అన్నీ వస్తాయి. కాబట్టి మనం దండం పెట్టి పెడతాం, అలా వంగి వాళ్ళ పాదాల మీద పెడతాం, వాళ్ళు వాళ్ళ అరిచేతిని మన బ్రహ్మరంధ్రం మీద పెడతారు, అప్పుడు బ్రహ్మరంధ్రం తెలిసిపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. మంత్రాక్షతలు వేస్తే ఇక్కడ వేస్తారు, ఇది తెరిచిపోతే దీంట్లో గుణం వస్తుంది. అందుకనే అలా ఆ పాదాలను తీసుకుని వెళ్తే నాకు ఏం చేయాలో జ్ఞాపకం వస్తుంది, నాకు ఎప్పుడు కూడా ఆయన గుర్తు ఉండిపోతుంది. ఆయన దగ్గర నుంచి ఏం తీసుకురావాలి, మరి బాణం తీసుకొస్తే బాణం తీసుకొచ్చానంటారు జనాలు, ఏమైనా అంటారు, ఉన్న ఒక బాణం తీసుకొస్తే మనం ఎట్లా బ్రతకాలి అంటారు, ఏమైనా అంటారు. కాబట్టి ఒక పాదాలు అయితే మళ్ళీ పాదాలు అడవిలో ఉన్నాడు కాబట్టి తయారు చేసుకోవచ్చు, తప్పేమి లేదు. కాబట్టి పాదాలు తీసుకుంటే ఇలా అంటారు. అందుకనే సంస్కారము, ధర్మము, ప్రామాణికం లేని మాటలు విశ్వసించి అలా చేయకూడదు. కాబట్టి దండం పెట్టేసి ఆ యొక్క పాదుకలు తీసుకొని ఆ యొక్క భర్తులవాడు వెళ్ళిపోతుంటే అందరూ కూడా ఏడుస్తున్నారు. రామ, ఎలాగైతే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మేము కూడా ఇక్కడే ఉండిపోతాం, అప్పుడు వెళ్తానంటే రానివ్వలేదు, ఇప్పుడు ఎట్లాగో వచ్చేసాం కాబట్టి ఇక్కడే ఉండిపోతాం, మీతో పాటు ఉంటాం, మీరు ఎక్కడ ఉంటే అక్కడే రామరాజ్యము. బాగా గుర్తుపెట్టుకో, రాముడి మీద ఉన్న విశ్వాసం చూడండి, మీరు ఏం తింటారో అది తింటాం, మీరు ఎలా ఉంటారో అలా ఉంటాం, కాబట్టి మీతో పాటు మేము కూడా ఇక్కడే ఉంటామని చెప్పేసి అందరూ కూడా శపథం చేస్తే అప్పుడు రాముడు అన్నాడు, మీరందరూ అక్కడికి వెళ్తే నాకు సంతోషం, మీతో పాటు ఈ యొక్క వనాన్ని తీసుకొని పోవడం, వనంలో ఉండడం చాలా కష్టం, మీరు సుఖంగా ఉన్నారు నేను అనుకుంటాను, మీరు నాతో ఉంటే సంతోషంగా ఉంటారు, కానీ మీరు అయోధ్యలో ఉంటే సుఖంగా ఉంటారు, ఇక్కడ సుఖం తప్పిపోతుంది, ఇక్కడ నడవలేము, ఉండలేము, కుటీరంలో అందరూ ఉండలేము, వర్షము, గాలి ఇంకెన్ని వస్తాయో, మీ దుఃఖాన్ని నేను చూడలేను. రాముడు ఎంత గొప్పగా చెప్తున్నాడు, మీ దుఃఖాన్ని నేను చూడలేను, మీరు సుఖంగా ఉండండి, శిక్ష నాకుంది, నేను శిక్ష అనుభవిస్తే మీరందరూ సుఖంగా ఉంటారు, నేను ఇక్కడ ఆనందంగా ఉంటాను, కాబట్టి మీరందరూ వెళ్ళిపోయేటప్పుడు తల్లులతో సహా అందరూ కూడా వెళ్ళిపోయి పాదుకలు తీసుకొని వెళ్ళాడు. నంది గ్రామంలో ఆ యొక్క పాదాలు ప్రతిష్టాపన చేశాడు. పాదాలకి పూజ చేయడం వల్ల మనకు విషయం వస్తుంది. అందుకని ఎక్కడ కూడా గురు పాదుకలు, రామాను పాదుకలు, మధ్వాచార్యుల అందరూ కూడా పాదుకలు పూజ చేస్తూ ఉంటాం. మనం పూజ చేస్తూ ఉంటే మనకు శక్తి వస్తుంది. మూర్తి పూజ కంటే కూడా పాద పూజకి విశేషత ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాదాలు మనం పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తారు, చాలామంది ఇప్పుడు చేతిలో చేతిస్తారు, లేకపోతే కౌగిలించుకుంటారు. కాదు, మొదలు పాదం మీద పడిపోవాలి. పాదం మీద పడిపోతే ఆయన దృష్టి మన బ్రహ్మరంధ్రం మీద పడుతుంది, ఇక్కడ చూడాలి అందరూ. అందుకనే మనం రోజు ఏమంటున్నాం, ఈ బ్రహ్మరంధ్రం తెలవాలి. ఇక్కడ రాజా రామచంద్ర భగవానకి జై. మనం ఇలా అంటున్నామా లేదు, దీనికి అర్థం ఏంటంటే పంచేంద్రియములు
కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, బుద్ధి, శక్తి, చిత్తము, ఇవన్నీ మూడు కూడా కలిసిపోవాలి. కలిసిపోతేనే ఇక్కడి నుంచి మన కపాల మోక్షం అవ్వాలి. చాలా చిన్నగా పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు పెద్ద వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ పిల్లవాడిని ఇక్కడ వేసుకొని కొంచెం ఆముదం తీసుకొని దీన్ని గట్టిగా చేస్తారు. ఈ రెండు భాగాలు విడిపోయి ఉంటాయి. కానీ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అతికించి దీన్ని గట్టి చేస్తారు. ఈ భాగం చాలా మెత్తగా ఉంటుంది. నూనె పట్టి దీన్ని పెట్టి దీన్ని గట్టిగా చేసేసి అతికించేస్తారు. ఈ అతికించిన విషయం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి రంధ్రం ద్వారా సర్వశక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాంట్లో గుణము, ధర్మము, శక్తి మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ కపాల మోక్షం అవ్వాలి. ఇక్కడ మనం జాయిన్ చేసిన విషయాన్ని శ్మశానంలో వెళ్ళిన తర్వాత కపాల మోక్షం అయితేనే ఆయన స్వర్గానికి వెళ్తాడు. చాలామంది కపాల మోక్షం అవ్వకడే ముందే వచ్చేస్తున్నారు. కపాల మోక్షం అయితే ఒకవేళ అవ్వకుంటే కంటే బ్రాహ్మడు ఏం చేస్తాడు, పెద్ద కట్టెని తీసుకొచ్చి కొట్టమని చెప్తాడు, కొట్టేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అందుకనే ఈ భాగం పట్టుకోవాలి. భరతుల వారు ఈ భాగంలో ఆ పాదుకలు పెట్టుకొని అక్కడ నందిగ్రామంలో ఆయన కూడా ఎలా సన్యాసి ఉంటాడో, ఎలా వనవాసి ఉంటాడో అలా రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయోధ్యలో ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను చిత్రకటంలో ఉన్నాను తెలిసిపోయింది కాబట్టి అందరూ వాళ్ళకి అనిపించినప్పుడు వచ్చే అవకాశం కాబట్టి ఇంకా చిత్రకూట పర్వతాన్ని ఆ యొక్క వదిలిపెట్టాలి, ఈ కుటీరాన్ని వదిలిపెట్టాలి. ఆ నిర్ణయం తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీత అక్కడి నుంచి బయలుదేరి మహాఘోరంగా ఉన్నటువంటి దండకారణ్యానికి వచ్చారు. ఇదంతా కూడా దండకారణ్యమే. మన భాగం అంతా కూడా దండకారణ్యమే. మేము రోజు పొద్దున్న చెప్పుకున్నాం. దండకారణ్యే దేశే గోదావరి ఉత్తరే ధీరే శాలివాంశకే వైవస్వతమంతరే రోజు చెప్పుకుంటాం. ఈ భాగానికి రామచంద్ర గారు వచ్చారు. ఈ భాగానికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకొని ఆ యొక్క రామచంద్రుల వారు అటు దండకారానికి వెళ్తున్నారు. ఈయన నందిగ్రామంలో రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ శత్రుఘ్నుడు మాత్రం అక్కడ అమ్మ దగ్గర ఉన్నాడు, అందరు సేవ చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు రాజ్యాన్ని చేస్తూ ఉన్నారో, ఈయన రాజ్యాన్ని పాదుకల్ని ఆధారంగా పెట్టుకొని చేస్తూ ఉన్నాడో, చేస్తున్న పక్షంలో కూడా రాముడి యొక్క కృప వల్ల ఆయన ఆ అయోధ్యకి ఎంత సంపత్తి సంపాదించి పెట్టాడంటే మళ్ళీ రాముడు వచ్చిన తర్వాత నేను నీకు బాధ్యత ఇచ్చానురా, ఏం చేశావంటే అన్నీ చూపిద్దామని దేశాన్ని, రాజ్యాన్ని, సంపత్తిని అన్నిటినీ కూడా రెట్టింపు 4 5 10 పెంచుకుంటూ పోతున్నాడు. కాబట్టి భరతవర్షం యొక్క అయోధ్య యొక్క గొప్పతనాన్ని ఆయన పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన భరతుడయ్యాడు. ఇది భారతదేశం అయింది కాబట్టి అంత సంపాదించి పెట్టాడు. ఇది మనకు 14వ సంవత్సరం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళేమో చిత్రకూట వదిలిపెట్టేసి దండకారణ్యానికి వెళ్ళిపోయారు. ఆయన రాజ్యం చేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఉండిపోయారు. ఇంకా చిత్రకూట పర్వతం నుంచి వీళ్ళు దండకారణ్యం వెళ్ళిన తర్వాత ఎన్ని విషయాలు వస్తాయనే విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజా రామచంద్ర భగవానకి జై, మహాబలి హనుమానకి జై, గంగా మాతాకి జై, సీతామాతాకి జై. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నిత్య మమ. స్వస్తి స్వస్తి స్వస్తి.